కాంగ్రెస్ అంటేనే కుంభకోణాల సర్కార్ అని పేరున్నది. హస్తం పార్టీ హయాంలో ఎటు జెడ్ కుంభకోణాలు జరిగాయని ప్రతిపక్షాలు ఎప్పటికీ విమర్శిస్తూనే ఉంటాయి. దీనికి ఆజ్యం పోస్తూ తాజాగా రాష్ట్ర పౌర సరఫరాల శాఖలో భారీ గోల్మాల్ జరిగిందన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. సన్నబియ్యం కొనుగోలు టెండర్లలో వందల కోట్లు చేతులు మారుతున్నాయన్న విమర్శలు వస్తున్నాయి. రేవంత్ సర్కారు ఉన్న సన్నవడ్లను అమ్మి అధిక ధరకు సన్నబియ్యం కొనడం వెనుక మతలబు ఏంటని విపక్షాలు నిలదీస్తున్నాయి. సన్నబియ్యం కొనుగోలు వ్యవహారంలో భారీగా అక్రమాలకు తెరలేచినట్లు పౌర సరఫరాల సంస్థలోనే గుసగుసలు వినిపిస్తున్నాయి. సన్నధాన్యం టెండర్ల వెనుక గూడుపుటాన్ని జరిగినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై ప్రతిపక్షాలు కూడా గ్లోబల్ టెండర్ల మాటన భారీ కుంభకోణానికి తెరతీశారంటూ తీవ్రమైన ఆరోపణలు గుప్పిస్తున్నాయి. బహిరంగ మార్కెట్లో తక్కువ ధరకే లభించే అవకాశం ఉన్నప్పటికీ గ్లోబల్ టెండర్ల పేరుతో ఎక్కువ ధరకు కొనటం వెనుక మతలబ్ ఏంటని బీఆర్ఎస్ బీజేపీ ప్రశ్నిస్తున్నాయి. పౌర సరఫరాల సంస్థ వద్ద ఉన్న సన్నవడ్లను అగ్వకి అమ్మి ఇప్పుడు అధిక ధరకు బియ్యం కొనుగోలు చేయటం వెనుక రహస్యం ఏంటని నిలదీస్తున్నాయి. ధాన్యం కొనుగోలు చేసిన సంస్థలకి సన్నబియ్యం సరఫరా చేసే టెండర్లు కట్టబెట్టడం వెనుక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పౌర సరఫరాల సంస్థ నిర్ణయాల వల్ల ప్రభుత్వానికి 530 కోట్ల రూపాయల నష్టం వాటిల్లే అవకాశం ఉందని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోపిస్తుండగా మొత్తం కుంభకోణాన్ని త్వరలోనే బయట పెడతానని బీజేపీ ఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రభుత్వానికి కలుగుతున్న ఈ నష్టం ఎవరికి లాభం చేకూరుతున్నదో చెప్పాలని వారు డిమాండ్ చేస్తున్నారు. గురుకులాలు, అంగన్వాడీలు మధ్యాహ్న భోజన పథకానికి సన్నబియ్యం సరఫరా కోసం ఇటీవల పౌర సరఫరాల సంస్థ గ్లోబల్ టెండర్లను ఆహ్వానించింది. ఈ టెండర్ల ద్వారా 2.20 లక్షల టన్నుల సన్నబియ్యంని సేకరించాలని నిర్ణయించింది. 4 సంస్థలు టెండర్ దాఖలు చేసినట్లు తెలిసింది. సదరు సంస్థలు కిలో 57 రూపాయల వరకు ధర కోట్ చేసినట్లు ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. బహిరంగ మార్కెట్లో ప్రస్తుతం సన్నబియ్యం 42-45 వరకు లభించే అవకాశం ఉంది. ఎక్కువ మొత్తంలో కొనుగోలు చేస్తుంది కాబట్టి ఇంకా తక్కువ ధరకు వస్తాయి. మిల్లర్లు కూడా ఇదే ధరకు సరఫరా చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. అయినప్పటికీ ఇటు బహిరంగ మార్కెట్ ధరను మిల్లర్లను పక్కన పెట్టి కిలో 57 రూపాయలకు కొనుగోలుకు సిద్ధమవటం ఏమిటనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ లెక్కన కిలోకు సుమారు 15 రూపాయల చొప్పున టన్నుకు 15,000 అదనంగా చెల్లిస్తున్నారు. పౌర సరఫరాల సంస్థ 2.20 లక్షల టన్నులు సేకరించనున్న నేపథ్యంలో 330 కోట్లు అదనంగా చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఈ 330 కోట్లు ఎవరి జేబులోకి వెళ్తున్నాయో చెప్పాలని డిమాండ్ చేస్తున్నాయి. మూడు నెలల క్రితం పౌర సరఫరాల సంస్థ ధాన్యం విక్రయించేందుకు గ్లోబల్ టెండర్లను ఆహ్వానించింది. కేంద్రీయ బండార్, హిందుస్థాన్ ఎంటర్ప్రైజెస్, నాకాఫ్తో పాటు మంచుకొండ అగ్రోటెక్ సంస్థలు ధాన్యం టెండర్లలో పాల్గొన్నాయి. కేంద్రీయ బండార్, హిందుస్థాన్ ఎంటర్ప్రైజెస్తో పాటు మరొక సంస్థ ఇప్పుడు సన్నబియ్యం టెండర్లను కూడా దక్కించుకుంటున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. టెండర్లలో దక్కించుకున్న ధాన్యాన్ని నిబంధనల ప్రకారం 60 రోజుల్లో మిల్లుల నుంచి ఖాళీ చేయాలి. మరో వారం గడిస్తే ఆ గడువు పూర్తి కానుంది. కానీ ఇప్పటికీ కేవలం 20% ధాన్యాన్ని మాత్రమే ఆయా సంస్థలు ఖాళీ చేశాయి. అవి ధాన్యం ఎత్తితేనే ప్రభుత్వానికి డబ్బులు వస్తాయి. లేని పక్షంలో వడ్డీ కూడా ప్రభుత్వం నష్టపోనుంది. ఇలాంటి కంపెనీలకే మళ్లీ సన్నబియ్యం టెండర్లు కట్టబెట్టడం ఏమిటని, దీని వెనుక మతలబ్ ఏమిటని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. అంటే సదరు సంస్థలు, అధికారులు, ప్రభుత్వ పెద్దలు కలిసి కుమ్మక్కయ్యారా అంటూ నిలదీస్తున్నాయి. ఎవరైనా సన్న వడ్లను, సన్న బియ్యాన్ని దాచుకొని వాడుకుంటారు. వాటి విలువ అలాంటిది. పౌర సరఫరాల సంస్థకు మాత్రం సన్న వడ్ల విలువ తెలియటం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దాచుకొని వాడుకోవాల్సిన సన్న వడ్లను అగ్గువ ధరకే అమ్మేసి ప్రభుత్వం ఇప్పుడు అధిక ధరకు సన్న బియ్యం కొనుగోలు చేస్తుంది. సన్న బియ్యం టెండర్లపై వస్తున్న ఆరోపణల నేపథ్యంలో పౌర సరఫరాల సంస్థ చేసిన మరో నిర్వాకం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. 3 నెలల క్రితం పౌర సరఫరాల సంస్థ 35 లక్షల టన్నుల ధాన్యాన్ని విక్రయించింది.
ఇందులో 1.59 లక్షల టన్నుల సన్నధాన్యం కూడా ఉంది. ఈ ధాన్యాన్ని గన్ని మార్కెట్ ఫీజు కాకుండా కిలో 22.59 చొప్పున విక్రయించింది. ఈ ధాన్యాన్ని విక్రయించకుండా మిల్లర్లకు ఇచ్చి వారి నుంచి సన్నబియ్యం తీసుకోవచ్చు. తద్వారా సుమారు 1,00,000 టన్నుల సన్నబియ్యం వచ్చే అవకాశం ఉంది. ఈ 1,00,000 టన్నులు పోగా మిగిలిన అవసరాలకు టెండర్లు పిలిస్తే సరిపోయేది. కానీ పౌర సరఫరాల సంస్థ మాత్రం చేతిలో ఉన్న ధాన్యం అమ్ముకొని కొత్తగా సన్నబియ్యం కోసం టెండర్లు పిలవడంపై ప్రతిపక్షాల నిప్పులు జరుగుతున్నాయి. సన్న వడ్లను బియ్యంగా మార్చితే ప్రభుత్వానికి కిలోకి 37 రూపాయల వరకు మాత్రమే ఖర్చయ్యేది. కానీ కిలోకు 57 రూపాయల చొప్పున వెచ్చించి కొనుగోలు చేయడంతో కిలోకు 20 రూపాయల వరకు నష్టం వాటిల్లుతుంది. ఈ లెక్కన 1,00,000 టన్నులకు 200 కోట్లు ప్రభుత్వం నష్టపోయిందనే వాదన వినిపిస్తుంది. ఇది యాదృచ్ఛికంగా జరిగిందా లేక పక్కా ప్రణాళిక ప్రకారమే జరిగిందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పేద విద్యార్థులకు కడుపు నిండా భోజనం పెట్టాలని సంకల్పించిన నాటి సీఎం కేసీఆర్ గురుకులాల్లో మధ్యాహ్న భోజనంలో అంగన్వాడీలకు సన్నబియ్యం పంపిణీ చేయాలని ఆదేశించారు. సన్నబియ్యం పంపిణీతో పౌర సరఫరాల సంస్థపై ఆర్థికంగా భారం పడకుండా నాటి అధికారులు చర్యలు తీసుకున్నారు. ప్రభుత్వం కొనుగోలు చేసే దానిలో వచ్చే సన్నధాన్యాన్ని సీఎంఆర్ కింద ఎఫ్సీఐకి ఇవ్వకుండా రాష్ట్ర కోటా కింద సన్నబియ్యం తీసుకునేది. ఆ బియ్యాన్ని గురుకులాలు ఇతర సంస్థలకు సరఫరా చేసేది. ఒకవేళ సన్నధాన్యం తక్కువగా వస్తే దొడ్డు ధాన్యాన్ని మిల్లర్లకు ఇచ్చి క్వింటాల్కు 140 రూపాయల చొప్పున చెల్లించి సన్నధాన్యం తీసుకునేది. ఈ లెక్కన కిలోకు 1.4 పైసలు ధర పడేది. ఈ విధంగా గత ప్రభుత్వం సన్నధాన్యం కొనుగోలు పేరుతో ఏనాడు సంస్థపై భారం పడకుండా జాగ్రత్తలు తీసుకుంది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 5 నెలలు కాకముందే సన్నబియ్యం కోసం టెండర్లు పిలిచి సంస్థపై ఆర్థిక భారాన్ని మోపుతుందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సన్నబియ్యం టెండర్లను పౌర సరఫరాల సంస్థ అత్యంత రహస్యంగా నిర్వహిస్తుంది. ఇందుకు సంబంధించి ఏ చిన్న విషయం కూడా బయటకు వెళ్లకుండా జాగ్రత్త పడుతుంది. మొత్తం టెండర్ ప్రక్రియలో అధికారులను పూర్తిగా పక్కకు పెట్టినట్లు తెలుస్తుంది. ప్రత్యేకమైన అధికారులతో ఈ వ్యవహారాన్ని నిర్వహిస్తున్నారని విశ్వసనీయ సమాచారం. ఈ టెండర్లకు సంబంధించి వ్యవహారం మొత్తం సచివాలయం నుంచి సాగిస్తున్నట్లు చెబుతున్నారు. దీనిపై సివిల్ సప్లై ఉద్యోగులు కూడా ఆందోళనలో ఉన్నట్లు తెలిసింది. ఇది ఎక్కడికి వెళ్లి ఎవరి మేడకు చుట్టుకుంటుందోననే భయం పట్టుకున్నట్లు చర్చ జరుగుతుంది.